नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करीयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, హరి ఓం. ప్రశ్నోత్తర మణిమాల ప్రశ్నోత్తరిలో మనం సేతే సుఖం కస్తు సమాధినిష్టో జాగర్తికో వా సదసద్వివేకీ కే శత్రవః సంతి నిజేంద్రియాణి త్యాన్యేవ మిత్రాణి జితాని యాని. ఇందులో సుఖముగా నిద్రించేవాడు ఎవడు? సమాధినిష్ఠుడు. దాన్ని చూసినాం. కే శత్రవః సంతి, శత్రువులు ఎవరు? నిజేంద్రియాని అంటే వాళ్ళ యొక్క ఇంద్రియములే వాళ్లకు శత్రువు. ఇంకా మిత్రులు ఎవరు అనేటువంటి దానికి కూడా ప్రశ్న కూడా తాన్యేవ మిత్రాని జితాని యాని. ఆ ఇంద్రియాలను ఎవడైతే తన వశములో పెట్టుకుని ఉన్నాడో వాళ్ళే మిత్రులు. ఎవరు? ఇంద్రియాలు. అందుకే సంయమ వ్రతము అనేది ఏంటంటే ఆ ఇంద్రియములను తన వశములో పెట్టుకునుట. అయితే ఆ ఇంద్రియాలను తన వశంలో పెట్టుకునుట అంటే ఇప్పుడు కారు ఉంటుందండి, కారుకు బ్రేకులు ఉంటాయి. ఆ కారుకు బ్రేకులు ఎప్పుడు వేయాలి? పోయేటప్పుడు బ్రేకులు వేయాల్సి వస్తుంది. అంటే దానిని కంట్రోల్ పెట్టుకోవడం కోసం బ్రేకులు వేయాల్సి వస్తుంది.
మళ్ళీ కారును నిలుపుతారని అనుకోండి, అప్పుడు దానికి ఏం చేస్తారంటే అప్పుడు బ్రేక్ వేసి అంటే ఆఫ్ చేసేస్తారు. ఆఫ్ చేసిన తర్వాత ఆ కారు ముందుకు వెనక్కి కదలకుండా ఉండడానికి ఏం చేస్తారంటే దాన్ని కూడా అప్పుడు కూడా బ్రేక్ వేసి, అంటే బ్రేక్ వేసి పెట్టి దాన్ని లాక్ చేస్తారు. న్యూట్రల్ చేసి కాదు, న్యూట్రల్ చేసేస్తారు. ఆఫ్ చేసేదానికి ముందు ఏం చేస్తారంటే బ్రేకులు వేస్తారు. దాన్ని అది ఎట్లా కదలకుండా ఉండేదానికి దానికి అప్పుడు ఒక బ్రేకులు ఉంటాయి. ఆ బ్రేకులు వేసి పెట్టి ఫ్రంట్ బ్రేక్ ఏదో ఉంటుంది దానికి సపరేట్గా, ఆ బ్రేక్ వేసి దానికి అప్పుడు లాక్ చేస్తారు. అంటే ఇప్పుడేమి అది కదలకుండా ఉంటుంది. ఇప్పుడు బ్రేకులు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలనో అలా ఉపయోగించాల్సి ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలనో అలా ఉపయోగించాల్సి ఉంటుంది. అదేవిధంగానే ఇంద్రియాలను ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలనో అలా ఉపయోగించాలి. అవును. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః. ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అంటే ఆ తాబేలు నీళ్ళలోకి వస్తుంది. వచ్చి ఏం చేస్తుంది, దానికి ఏమీ ఇబ్బంది లేదని అనుకున్నప్పుడు దాని యొక్క తలను కాళ్ళనన్నింటినీ బయటపెడుతుంది. దానికి ఏదైనా చిన్న ఇబ్బంది అనిపించిందని అనుకోండి, ఏం చేస్తుంది, అది ముడుచుకునేస్తుంది. తర్వాత బయట వస్తుందా? బయట తెప్పించండి చూద్దాం. తెప్పించలేదు. బొప్పి పగలగొడితేనే బయట వచ్చింది. దానిని సంయమ వ్రతం అంటారు. అయితే ఇక్కడ ఏంటంటే నోరు తెరాలి, కళ్ళు చూడాలి, చెవులు వినాలి, కాళ్ళు చేతులు పని చేయాలి. ఎందుకు పని చేయాలి, ఎందుకు పని చేయకూడదు అనేది ఉంటుంది అక్కడ. శ్రీరామచంద్రుల వారికి కోపం వచ్చిందా రాలేదా? రామాయణం మీరందరూ చూసి తెలుసు కదా. కోపం వచ్చిందా రాలేదా? ఎప్పుడు వచ్చింది? అంటే ఎప్పుడు వచ్చింది? ఫస్ట్లో ఎత్తుకుంటానే వచ్చిందా? 3 రోజులు ప్రార్థన చేశాడు. 3 రోజులు ప్రార్థన చేశాడు. 3 రోజులు ప్రార్థన చేస్తే సముద్రుడు ఏమన్నా మాత్రం రెస్పాన్స్ లేదు. అప్పుడు కోపం వచ్చింది. కోపం రావాలనా వద్దా? రావాలనా? రావణాసురుని పైన కోపం వచ్చిందా? రాలేదు. ఎందుకు? శత్రువైనా కూడా కోపం రాలేదు. ఆయనకు చెప్పి పంపించినాడు ముందుగానే. మధ్యవర్తులతో చెప్పి పంపించి రాయబారంగా చేశాడు. ఇప్పటికైనా నువ్వు సీతమ్మను నాకు అప్పగించి శరణు పెడితే విడిచిపెట్టేస్తామని చెప్పాడు. చేశాడా? రామచంద్రుడు చేశాడు. రావణాసురు నుంచి రెస్పాన్స్ వచ్చిందా? రాలేదు. రానప్పుడు ఏం చేయాలా? యుద్ధం ప్రకటించాలి. యుద్ధం చేసేదానికి రావాలి కాబట్టి యుద్ధం చేశాడు. అదేవిధంగానే శాస్త్ర విషయాలు చర్చ చేయాలి. చర్చ చేసేటప్పుడు ఎట్లా చేయాలి?
చేయాలి. ఎదుటి వ్యక్తులు వినలేదనుకోండి ఏం చేయాలి? అర్థం చేసుకోలేదనుకోండి ఏం చేయాలి? లేకపోతే బయట వెళ్ళిపోండి. మీరు ఇంకా అందరికీ డిస్టర్బ్ చేయొద్దండి. మీరే చీడ పురుగు అట్లాగే మళ్ళీ చెప్తా ఉంటారు. అంటే అందరికీ భయం. ఎవరిలో వస్తే పది వాడికి చెప్పరు, ఒక్క పదం చెప్పరా, ఒక్క పదం చెప్పరు. నోరు తెలిసి మాట్లాడతారే, నేను లేని మాట్లాడతాను, నువ్వే మాట్లాడు. దంచి పారేస్తాను. అది రావాలంటే జాగర్తికోవా ఇది రావాలి ముందు. దాన్ని గ్రహించాలని అంటే ఇప్పుడు ఏదన్నా ఒక విషయం తెలియాలని అనుకోండి, దానికి ఒక గొప్పతనం తెలిస్తే అప్పుడు దానికి మనం విలువిస్తాం, ఎంత వాల్యూ అయినా కట్టగలుగుతాం. ఇప్పుడు చిన్నజీయర్ స్వామీజీ వారి దగ్గర ఉండేటువంటి సీతారామ లక్ష్మణుల యొక్క విగ్రహాలు ఎవరో తీసుకున్నారు, దొంగతనం జరిగింది. ఇప్పుడు కాదు, 31 సంవత్సరాలకు ముందట. తీసుకెళ్తే దాన్ని కంప్లైంట్ చేసిండారు. కంప్లైంట్ చేస్తే దాని విలువ ఎంత అని అడిగినారట. ఆయన చెప్పాడు, మొన్న ఎవరో వెంకటేశ్వర్లు అనేటువంటి అతను, ఆయన ఎస్ఐగా ఉన్నాడంట అప్పుడు. ఏందో పెద్ద, ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేయడం అనేటువంటిది అదేమైనా పెద్ద గొప్పనా? ఎవడి పని వాడు చేయాలన్నా వద్దా? అటెండర్గా ఉండేవాడు అటెండర్ పని చేయాలా, క్లర్క్గా ఉండేవాడు క్లర్క్ పని చేయాలా, వాడి పైన ఉండేటువంటి వాడు వాడి పని చేయాలా, క్యాషియర్ పని చేయాలా, మేనేజర్ పని చేయాలి. ఇప్పుడు ఆ సమయంలో దొంగతనం జరిగింది. దొంగతనం జరిగినటువంటి దాన్ని రికవరీ చేసేదానికి ప్రయత్నం చేసి దానికి సంబంధించి ఏంటంటే అప్పుడు అక్కడ కొన్ని సన్నివేశాలు జరిగితే దానికి సంబంధించి ఆయన చేసిన దానికి ఆయన్ను దేవునితో సమానంగా పెట్టుకొని ఉంటారు. నాకైతే అర్థం కాల. అంటే ఇప్పుడు ఆయన పని ఆయన చేశాడు, నువ్వు ఆయన పని ఆయన చేసినాడని ఆయన్ను దగ్గర పెట్టుకోవడం కాదు. ఇప్పుడు ఆయన పని ఆయన చేశాడు, ఆయన పని ఆయన చేసేటట్లుగా చెయ్యి. అటెండర్ ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు అదే డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకు ఒక ఇద్దరికి గౌరవ సత్కారాలు చేశారు మొన్న. అంటే మిగతా డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు అంతా వాళ్ళకి ప్రాధాన్యం లేదా? మిగతా డిపార్ట్మెంట్లకు ప్రాధాన్యం అంటే ఒక్క డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు ఇద్దరికి ప్రాధాన్యం ఇచ్చి వాళ్ళిద్దరికీ గౌరవ సత్కారాలు చేశారండి అనుకుందాం. ఇద్దరికి గౌరవ సత్కారాలు చేశారంటే మిగతా వాళ్లకు గౌరవ సత్కారాలు చెయ్యాలన్నా వద్దా? అంటే మిగతా వాళ్ళకంటే పోలీస్ డిపార్ట్మెంట్లోనే పనిచేసేదే. ఇప్పుడు నేను ఇది కూడా మాట్లాడకూడదు, నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను ఇది కదా చెప్పాలా, ఏది జాగర్తికోవా సదసద్వివేకి అనే దాని గురించి చెప్పాయా అని అంటే, మీరేంది చిన్నజీయర్ స్వామి గురించి విమర్శిస్తారే అని అంటే, ఎందుకంటే నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఇక్కడ అంటే, ఇప్పుడు నేను ఒక మార్గంలో పోవాలండి, నేను మార్గంలో పోవాలని అన్నప్పుడు ఆ మార్గానికి ఏవేవైతే అడ్డంకులన్నీ కొన్ని ఉంటాయి, మధ్యలో వేరే చీలికలన్నీ ఉంటాయి. ఆ చీలికల మార్గంలో పోవాలన్నా వద్దా అనేది నాకు తెలియాలన్నా వద్దా? ఆ మార్గంలో నేను పోకూడదు అనే నిశ్చయం కూడా నాకు కావాలన్నా వద్దా? ఒకవేళ పోయేటప్పుడు ఆ మార్గంలో పోయేదానికి అవకాశం నాకు ఉంటుంది. ఆ మార్గంలో పోకూడదు అనే నిశ్చయం నాకు రావాలంటే ఆ మార్గంలో పోయేదాని వల్ల కలిగేటువంటి దోషాలు ఏంటో నాకు తెలియాలి. నేను ఇప్పుడు మాట్లాడుతుంటే, అయ్యో ఏందయ్యా చిన్నజీయర్ స్వామి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే నేను ఏం మాట్లాడాలి చెప్పండి?
ఇట్లా కట్టేయకూడదు మనిషిని ఈ శాస్త్రంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే షట్ ప్రమాణాలను తీసుకొని చెప్పాల్సి వస్తుంది. ప్రమాణబద్ధంగా చెప్పాల్సి వస్తుంది. ప్రమాణబద్ధంగా అంటే ప్రత్యక్ష, అనుమాన, శబ్ద, ఉపమాన, అర్థాపత్తి, అనుపలబ్ధి ప్రమాణాలను బేస్ చేసుకొని చెప్పాల్సి వస్తుంది. మీకేమో పురాణాలు ఇష్టంగా ఉన్నాయి, మీకు కథలు చెప్తే బాగా బుర్రకెక్కుతుంది. నాకేమో ఉపనిషత్తులు నాకు కావాలా, భగవద్గీత నాకు కావాలా. మీకు తెలిసినటువంటిది, నాకు తెలిసినటువంటిది, మీకు తెలిసిన దానికంటే ఇంకొక మెట్టులో కొద్దిగా ముందుకున్నా నేను. అట్లాంటప్పుడు నేనేం చేయాలా? మీకు తెలిసినటువంటి విధానము ఏదైతే ఉన్నదో ఆ విధానంని నేను సమర్థిస్తూనే నేను కొద్దిగా ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. మీకు పురాణాలు తెలుసండి, మీకు పురాణాలు తెలుసు. ఇప్పుడు రాముని గురించి ఇప్పుడు చెప్పారు కదా, రాముని గురించి, కృష్ణుని గురించి మీరు అడిగితే కూడా చెప్తారు. కానీ ఇప్పుడు నేనేం చేయాలా? నేను శాస్త్రం గురించి చెప్పాలా. శాస్త్రం గురించి చెప్పాల్సినప్పుడు మీరేమిరంటే మీ విధానాలు మీ ఉంటాయి. అప్పుడు నేనేం చేయాలా? నాకు నేను ఎంత మదన పడుతున్నానంటే మీకు తెలీదు. మీకు నేను ఇప్పుడు 100 మందికి చెప్పడం అనేటువంటిది పని లేదండి. 100 మంది ఆశ్రమానికి రావాల్సిన అవసరం కూడా లేదు. 100 మంది ఆశ్రమానికి రావాల్సిన అవసరం కూడా లేదు. నా పాలసీ మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే. శ్లోకం తెలుసా? అంటే ఏమిటి? ఎన్నో వేల మందిలో ఎవడో ఒకడు వస్తాడు. ఆ ఒకడిలో ప్రయత్నం చేసేటువంటి వాడు ఎవడో ఒకడు. ఇప్పుడు నేను చెప్పడం ప్రారంభించినానంటే నేనేం చేయాలంటే నా మైండ్ ఫ్రీగా అయిపోవాలి. ఫ్రీగా అయిపోయేసేసి నేను చెప్తుంటాను. అంటే లోపల నుంచి ప్రవాహం ఒకటి వస్తుంది. అలా ప్రవాహం వచ్చేటప్పుడు ఏం చేయాలంటే మీరు దానిని గ్రహించాల్సి వస్తుంది. మీరు గ్రహించకుండా పోయినప్పుడు నేనేం చేయాల్సి వస్తుంది? దాన్ని గుర్తింపజేయాల్సి వస్తుంది. గుర్తింపజేసేదానికి ప్రయత్నం చేస్తుంటాను. 1 సారి 2 సార్లు 3 సార్లు ప్రయత్నం చేస్తాను. అయినా గుర్తించలేదు. ఏం చేయాలా? సరే అని అనుకోవాలి. అంతే. ఇకపైన లేదు. నా సంయమ వ్రతం అనేటువంటిది అంతే. కాబట్టి మీరేం చేయాలంటే మీరు ఏమైనా సరే అడగవచ్చు, నేను చెప్తాను. అర్థమవుతుందా? ఎందుకంటే ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే మీ బుద్ధులను నేనే ప్రేరేపించి మీకు నేను చెప్పాలని అనుకున్నాను. అంటే మిమ్మల్ని ఆలోచింపచేసి ఆ ఆలోచనలు కూడా నేనే పెట్టి ఆ ఆలోచనలతో కూడా మీరు ఎట్లా ముందుకు పోవాలనో చేయాలని నేను అనుకున్నాను. కానీ అక్కడ మీరు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలా? మీరు ఇబ్బంది పడకూడదు. మీరు ఇబ్బంది పడకుండా మీరేం చేయాలంటే మీ అంతటా మీరే గ్రహించి మీ నుంచి రానివ్వండి. దేనికైనా కూడా కానీ మీ నుంచి వస్తే నేను సిద్ధం. దేనికైనా సరే నేను చెప్పగలుగుతాను. విను అంతే, ఇంకొద్దు, దాంట్లో వద్దు. ఇప్పుడు నేను ఏమైనా సరే చెప్పగలుగుతాను అని అన్నాను అనుకోండి, అది అహంకారంతో చెప్తున్నటువంటి మాట కాదు ఇక్కడ. ఎందుకంటే సిద్ధాంతాలు అనేటువంటి నేను రాత్రి కూడా ఏం చెప్పానంటే స్త్రీలకు యోగ్యత లేదని చెప్పి ఉన్నారు. స్త్రీలకు యోగ్యత లేదు. కనీసం భోజనం చేసే దగ్గర కూడా స్త్రీలకు చాలా దూరం పెడుతున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదు. మీరు కావాల్సింటే రాఘవేంద్ర మఠానికి వెళ్ళండి.
ఉడిపి మఠానికి వెళ్ళండి, మంత్రాలయానికి వెళ్ళండి, వెళ్ళున్నారు కదా, మీరందరూ కూడా వెళ్ళుంటారు. అక్కడ స్త్రీల యొక్క పరిస్థితిని మీరు చూడండి. మీరు ఉపాసన చేసేటప్పుడు మీరు బ్రహ్మార్పణం బ్రహ్మావిహి మీరు చెప్తారు, పురుషులు చెప్తారు, కానీ స్త్రీలు చెప్పేదానికి లేదు. చిన్నజీయర్ స్వామి మఠానికి వెళ్ళండి, వెళ్ళి అక్కడ కావాల్సింటే మీరు కూడా వెళ్ళింటారు, భోజనం చేసేటప్పుడు చూడండి కావాలంటే. కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళ గురించి ఇప్పుడు చెప్పాలన్నా చెప్పకూడదా? ఎందుకు చెప్పాలా? గ్రహించుట కొరకు చెప్పాలి. వాళ్ళని నేనేమైనా తక్కువ చేయుటయా నా అభిప్రాయము? వాళ్ళని తక్కువ చేయుట కాదు నా అభిప్రాయం. అవును, గుర్తించాలి. అవును, అది మీరు గుర్తించాలి, గుర్తించండి. అర్థమవుతుందా? గుర్తించి దాన్ని ముందుకు వెళ్ళాలి. తర్వాత ఏంటో జరుగుతుంటాను అనుకోండి, జరుగుతూ ఉంటే శాస్త్రానికి కొద్దిగా విరుద్ధంగా జరుగుతూ ఉంటాయి. అప్పుడు నేను ఎలా ఉండాల్సి వస్తుంది అక్కడ? అక్కడి నుంచి నేను సైడ్ అయిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ముందే చెప్తున్నానండి, నేను ముందే ఎందుకు చెప్తున్నానంటే, శాస్త్రానికి విరుద్ధంగా జరుగుతున్నాను అనుకోండి, కొంతసేపు ఉంటాను, అక్కడి నుంచి నేను మళ్ళా చిన్నగా సైడ్ అయిపోతాను. శిష్యుల గురించి కాదు నేను చెప్తాను, ఇది ఇక్కడ ఏమైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు, ఇక్కడ వాళ్ళు ఎవరో వచ్చిరి, ఎవరు వంశాంతి వాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చి 2 కేటగిరీల వాళ్ళు వచ్చి వాళ్ళు చేసి వినేదానికి వెళ్ళాను. నేను కూడా కొంతసేపు ఉన్నాను, కొంతసేపు ఉంటే మళ్ళీ ఏం చేశాను, అక్కడి నుంచి నేను వచ్చేసాను. ఎందుకంటే వాళ్ళు చెప్తా ఉండేది తప్పు, దానిని ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది వచ్చారు. ఇప్పుడు నేను అక్కడ చెప్పి యాక్చువల్గా దాన్ని గుర్తించేటట్లుగా చేయవచ్చు. అది ఎప్పుడు జరుగుతుందంటే ఈ బట్టలతో జరగదు. ఎందుకంటే నేను అక్కడ మాట్లాడితే కూడా వాళ్ళు అక్కడ స్వీకరించరు. అతను ఎవరో స్వీకరించకపోతే పోనీ, నేను ఈ బట్టలు వేసుకుని వేరే బట్టలు మార్చిన తర్వాత కూడా అతను స్వీకరించడు. ఎవడో అక్కడ కూర్చోంటాడే వాడు స్వీకరించడు. పోనీ కనీసం కింద ఉండే వాళ్ళన్నా స్వీకరిస్తారంటే వీళ్ళు కూడా స్వీకరించరు. ఇప్పుడు మాట్లాడితే, అప్పుడు కన్నా మాట్లాడితే కొంత వాల్యూ ఉంటుంది. దేనికి తెలుసా? దేనికి గుడ్డలకు వాల్యూ. ఎవరికి? లోకులకు దాని వాల్యూ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? నేను ఇప్పుడేం మాట్లాడకూడదు, ఇప్పుడు మాట్లాడాల్సిన పని లేదు. మాట్లాడినా అక్కడ వేరే విధంగా వచ్చేస్తుంది. అదేవిధంగానే ఇక్కడ కూడా కొన్ని జరుగుతాయి. జరిగినప్పుడు నేనేం చేయాలా? ఖండించకూడదు. అదే సంయమ వ్రతము. ఓర్చుకొని కూడా పోను, అక్కడి నుంచి సైడ్ అయిపోతాను. ఖండించకూడదు. ఖండిస్తే వ్యతిరేకమవుతుంది. అట్లా కాదబ్బా, నేను సంయమ వ్రతమును చెప్తున్నాను. నేను మీ అట్లా కాదు, వినండి. ఎవరు చేసినారనేది కాదు ప్రశ్న. ఇక్కడ మీ నుంచి నాకు సమస్య లేదు, మీ అందరి నుంచి నాకు సమస్య లేదు. మీ నుంచి జరిగేటివన్నీ నాకు అన్నీ సక్రమంగానే ఉన్నాయి. అన్నీ సక్రమైనటువంటి ముందుకు మార్గంలోకే వెళ్తున్నాం. మిగిలిన విషయాలు వచ్చేటప్పటికీ మీరు నన్ను వేరే విధంగా కూడా తీసుకోకూడదు. అర్థమవుతుందా? నేను అక్కడ ఉండను అనుకోండి,
నేను అక్కడ ఉండకుండా పోతే, నేను అక్కడి నుంచి లేచి దూరంగా వెళ్ళిపోయినాను అనుకోండి, అప్పుడు మీరు ఇబ్బంది పడద్దండి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు రేపు పొద్దున్న ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుందండి. రేపు పొద్దున్న ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం జరిగినప్పుడు నేను అక్కడ జరుగుతున్నటువంటిది శాస్త్రానికి విరుద్ధంగా ఉండొచ్చు, శాస్త్రానికి విరుద్ధంగా ఉంటుంది. అప్పుడు నేనేం చేయాలి? అది నేను తప్పుకొనుట మంచిది. అప్పుడు నేను అక్కడి నుంచి తప్పుకున్నాను అనుకోండి, అప్పుడు మీరేం చేయాలంటే మీరు ఇబ్బంది పడకండి. అట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు. తప్పు నువ్వు తప్పది. ఎందుకంటే నేను గుర్తించినాను కాబట్టి, నేను చెప్పితే అక్కడ జరగదు కాబట్టి, ఆడ వ్యతిరేకం వచ్చేస్తుంది కాబట్టి నేను తప్పుకోవాలి. నువ్వు గుర్తిస్తే ఎందుకు తప్పు జరుగుతుంది అనేది నువ్వు చెప్పాలా, నాకు చెప్పాలా, వాళ్ళకేం చెప్పాల్సిన పనిలే. నువ్వు అక్కడి నుంచి వినండి, విషయం వినండి. ఎందుకంటే ఇక్కడ మనము జాగర్తికోవా సద్ అసద్ వివేకి, విషయం అర్థమవుతుందా? సద్ అసద్ వివేకి. దానికి మీకు ఒక ఇది చెప్తానేనండి. మీరు పారాయణం చేసేటువంటిది, ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం. పారాయణం చేసినారా మీరు? చెప్పండి శ్లోకం. అందరూ చెప్పండి. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిస్సుఖం పరమహంస గతిం తురీయం యస్వప్నజాగర సుషుప్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం నచ భూతసంఘః. ప్రాతర్భజామి మనసో వచసామగమ్యం వాచో విభాంతి నిఖిలాయదనుగ్రహేణ యం నేతి నేతి వచనైర్నిగమా అవోచుః తం దేవదేవమసమచ్యుతమాహురగ్ర్యాః. ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం పూర్ణం సనాతనపదం పురుషోత్తమాఖ్యం యస్మిన్నిదం జగదశేషమఖండమూర్తౌ రజ్వాం భుజంగమ ఇవ ప్రతిభాసితం వై. ఏమండి దీంట్లో ప్రాతస్మరామి, ప్రాతస్మరామి అంటే ఏమి? నేను 3 శ్లోకాలు ఇప్పుడు చెప్పినాను. 3 శ్లోకాల్లో ప్రాతః స్మరామి, ప్రాతకాలమునందు స్మరించుట అని ఎవరికైనా వస్తుంది అది. కానీ ప్రాతకాలమునందు స్మరించుట అనేటప్పుడు ప్రాతకాలం అంటే ఏముండల్లా? ప్రాతకాలం అంటే ఉదయం ఉండల్లా. ఉదయం ఉందంటే మధ్యాహ్నం ఉండల్లా, మధ్యాహ్నం ఉందంటే సాయంకాలం ఉండల్లా, సాయంకాలం ఉందంటే రాత్రి ఉండల్లా. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రాతకాలం అంటే ఉదయము సూర్యుడు పుట్టక ముందు లేచి సూర్యుడు పుట్టినప్పుడు నమస్కారం చేస్తే ఇది సరిపోతుందా? దీనిపైన కాకినాడలో చర్చ వచ్చింది. సేమ్ అంతే, ఎక్కడైనా మనుషులే కదా, వాళ్ళు సేమ్ మీరు చెప్పినట్లే చెప్పారు. తప్పది. ఒకప్పుడు కరెక్టే కానీ తర్వాత అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం, ఆత్మతత్వమును హృది సంస్ఫుర
స్ఫుర తెలుసుకొనుట. ప్రాతకాలం. ఎప్పుడు ప్రాతకాలము అనంటే వీడు నిద్రపోయినాడు, నిద్రలోంచి లేస్తే అది ప్రాతకాలం. నిద్రపోయినాడు, నిద్రలో నుంచి లేవాలి. ఇప్పుడు వీడు ఏ నిద్రలో ఉన్నాడు? అజ్ఞానమనే నిద్రలో ఉన్నాడు. అజ్ఞానములో ఉన్నాడు. అజ్ఞానము నుండి మేల్కొనుట. అజ్ఞానము నుండి మేల్కొనుట అంటే ఏమి? అజ్ఞానం నుండి మేల్కొనుట అంటే అజ్ఞానములో నేనున్నానని గుర్తించి జ్ఞాన మార్గములోనికి నేను వెళ్ళాలి అని నిశ్చయము చేసుకొనుట. నేను అజ్ఞానములో ఉండానని మొదట గుర్తించాలి. నేను అజ్ఞానంలో ఉండానని మొదట గుర్తించాలి. నేను అజ్ఞానములో ఉన్నాను కాబట్టి నేను పతనమైనానని గుర్తించాలి. నేను పతనమైనాను కాబట్టి ఈ పతనంలో నేను ఉండకుండా నేను కొద్దిగా జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయాలని అనిపించాలి. ఇలా అనిపించిన తరువాత అలా అనిపించి ఉండిపోతే సరిపోదు. అలా అనిపించిన తర్వాత ఆ మార్గంలో ప్రయాణం చెయ్యాలి. అలా ప్రయాణం చేస్తాడే వాడిప్పుడు వాడి ప్రవర్తన ముందుకి ఇప్పటికేమవుతుంది? మార్పు వస్తుంది. అంటే వాడు ఇంతకు ముందు ఒక విధంగా ఉండేవాడు, ఇప్పుడు ఒక విధంగా ఉంటాడు. ఇలా మార్పు రావడం అనేది జరుగుతుందే అది వాడికి ప్రాతకాలం. అది వాడికి ప్రాతకాలం. అంటే ఈ ప్రాతకాలం జాగ్రత్త అవస్థలో ఉండే ప్రాతకాలం. ఇది జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఈ అవస్థలు అనేటువంటి ఉన్నాయే, ఈ అవస్థలు అనేటువంటి వాటితో సంబంధం ఉండేటువంటి వాడు లౌకికుడు. అంటే ప్రపంచ విషయాలతో సంబంధం ఉన్నవాడు. ఈ ప్రపంచం విషయాలతో సంబంధం ఉన్నటువంటి వాడెవడో వాడికి ఆత్మ విషయం అనేటువంటిది బోధపడుతుందా అంటే బోధపడదు. అంటే ప్రాపంచిక విషయములో వాడు ఎంత గొప్పవాడుగానైనా ఉండవచ్చు. ఆయన ఎవరు, ఆ రాజు ఎవరో, ముస్లిం రాజు ఎవరో అతను వచ్చాడు కదా, అల్లావుద్దీనా వాడెవడు, రెండు చేతులు పైకెత్తి అలెగ్జాండరు దేశాన్నంతా జయించి వచ్చినాడు. ఎంత ఎంత సంపన్నుడు ఇప్పుడు అతను. ప్రపంచంలో గొప్పవాడు. ప్రపంచంలో గొప్పవాడు అయిన తర్వాత కూడా ఇండియాకు వచ్చినాడు. భారతదేశానికి వచ్చి భారతదేశంలో వచ్చే లోపల ఒక గోచిపోత పెట్టుకుంటే వాని దగ్గరికి వచ్చి వాడిని ఏం చేయలేకపోయాడు. భారతదేశంలో ఉండేటువంటి మహానుభావులు ఎట్లాంటి వాళ్ళంటే వీళ్ళ యొక్క అఖండమైనటువంటి జ్ఞానం ఉన్నదే, ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే దాన్ని మార్చేస్తుంది. కాబట్టి అతను వచ్చాడు. అతను వస్తే ఇతను గమన కూర్చొని ఉన్నాడు. అతను వచ్చే మార్గంలో కూర్చొని ఉన్నాడు. ఇతనేమి మధ్యలో కూర్చోవాలా, ఇతను కూర్చొని ఉన్నాడు. ఈ మార్గంలో వచ్చాడు అతను. నేను వచ్చానులే అన్నాడు. నేను వచ్చానులే అంటే ఎవరిని లేమంటావు అన్నాడు. నిన్నే లేమంటాను. ఎందుకు లేవాలి అన్నాడు. ఎందుకు లేవాలంటే నేను వస్తా అంటే లేవనంటావేంటి? లేవనన్నాడు. ఏం చేస్తానో తెలుసు అన్నాడు. ఏం చేస్తావు అన్నాడు. చంపేస్తాడు. ఏది చంపు, నువ్వు నన్ను ఏం చేయలేవన్నాడు. ఇదేంది వీడు గోచిపతి పెట్టుకున్నాడు, నన్ను ఏం చేయలేడు అని అంటాడు వీడు. అని ఏం చేయలేవు అనుకుంటున్నావు అంటే నువ్వేం చేయలేవు, నువ్వు నన్ను
ఈ శరీరం అనుకుంటున్నావా నేను అని మాట్లాడాడు. అంటే అతను అనుకుంటున్నది ఈ శరీరంగా, అతను అనుకుంటున్నది ఈ శరీరం కాబట్టి ఇప్పుడు ఇతను మాట్లాడాడు. ఈ శరీరం అనుకుంటున్నావా నేను అని అన్నాడు. అంటే అతను అనుకుంటున్నది ఈ శరీరం కాబట్టి ఈ శరీరాన్ని ఏమైనా చేస్తుంటాననే అభిప్రాయం అందరికీ ఉంటుంది. అట్లా ఎప్పుడైతే నీకు ఏ భావన ఉంటుందో ఎదుటి వ్యక్తి పైన కూడా అదే భావన ఉంటుంది. నీకు ఏ భావన ఉంటుందో ఈ ప్రపంచం పైన కూడా అదే భావన ఉంటుంది. నీకు నీ పైన ఏ భావన ఉంటుందో అదే భావన ఈ ప్రపంచం పైన ఉంటుంది. నేను శరీరమని నువ్వు అనుకుంటున్నంత కాలము ఇదంతా శరీరమే, వీళ్ళందరూ శరీరాలు నువ్వు అనుకుంటావు. అదే నేను శరీరం కాదు, నేను శరీరం కాదు అని నువ్వు గ్రహించిన రోజు వీళ్ళందరూ శరీరాలు కాదు అని అప్పుడు నువ్వు గుర్తిస్తావు. అందుకని ముందు అక్కడ మార్పు రావాలన్నా ఇక్కడ మార్పు రావాలన్నా అంటే ఇక్కడ మార్పు రావాలి కానీ అక్కడ కాదు, అక్కడ కాదు మార్పు రావాల్సింది, ఇక్కడ రావాలి మార్పు. ఇక్కడ జరిగేటివి ఎట్లుంటాయంటే అక్కడి నుంచి మార్పు వస్తుందని అనుకుంటారు, అక్కడ నుంచి మార్పు వస్తుంది. ఇక్కడనే ఇప్పుడు రాణమ్మ గారు వస్తారు చూడండి, చెప్తున్నా, నేను చెప్పేస్తున్నాను. ఇక్కడ రాణమ్మ గారు ఒకరోజు క్లాస్కి వస్తే నేను చెప్పాను అప్పుడు, ఇక్కడే ఈ 4-5 రోజులు ఈ వారంలోనే ఏదో సందర్భంలో చెప్పాను. ఏదో చెప్పిన తర్వాత వారు మళ్ళీ ఫోన్ చేశారు, మీరు అలా చెప్పారు కదా అనేసి. అవునమ్మ గారు, నీ కోసమే నేను చెప్పినానని చెప్పా. నువ్వు క్లాస్కి వచ్చినావు కాబట్టి నిన్ను చూచే నేను ఈ పాయింట్ చెప్పాను అని చెప్పా. అది ఎట్లా జరుగుతుంది స్వామి అని అడిగాను. అది ఎట్లా అంటే ఇది ఇట్లే, ఇప్పుడు నేను చెప్తున్నానుగా, ఇప్పుడు ఎక్కడ మార్పు రావాలి? ఇక్కడ రావాలా అక్కడ రావాలా? ఇక్కడ రావాలి మార్పు. అక్కడ నుంచి మార్పు వస్తుంది అని అంటున్నారు. అందుకనే మేము అక్కడే పూజ చేయాలి, ఆ సేవ చేయడమే కదా మోక్షం పొందుట అనేటువంటిది అక్కడి నుంచి కదా రావాలా, ఆయనే కదా ఇవ్వాలా అని అంటే, భగవంతుని అనుగ్రహం కరెక్టే కానీ నేను కాదని చెప్పట్లేదు, కానీ మోక్షం అనేటువంటిది పొందేది కాదు, ఇచ్చేది కాదు. అది ఎట్లవుతుంది అని అన్నారు. నీకు డౌట్ ఉందిగా, రా వచ్చి కూర్చో, చెప్తాం విను అంటే. మళ్ళీ మొన్న తిరుపతికి పోయినాం కదా, తిరుపతికి పోయిన రోజు కూడా మళ్ళీ ఫోన్ చేశారు. మళ్ళీ చెప్పాను నేను, అమ్మగారు నేను రేపు వస్తాను, రేపు వచ్చిన తర్వాత రండి. నేను మళ్ళీ ఒక శ్లోకం చెప్పా. భగవద్గీత 6వ అధ్యాయంలో 2వ శ్లోకం ఉంది, యదా హిచేంద్రియార్థేషు న కర్మస్వనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. యోగారూఢుడు అనేటువంటి వాడు ఇట్లా ఉంటాడు, సర్వసంకల్ప సన్యాసి. సర్వసంకల్పములు వదలాల. ఏమంటే సర్వసంకల్పాలను వదిలితే వాడు సన్యాసి అవుతాడు, వాడు మోక్షమును పొందుతాడు. ఇప్పుడు ఇది నేను ఇది చెప్పాలన్నా, భగవద్గీతను చెప్పాలా, లేదా మీరు చేస్తూ ఉండేది నేను సమర్థించాలని చెప్పండి. నేను కేవలం మిమ్మల్ని ఒకరినే కాదు కదా నేను దృష్టిలో పెట్టుకోవాల్సింది, ఇక్కడ కూడా వచ్చిండే వాళ్ళు కొంతమంది ఉంటారుగా. ఇప్పుడు ఆ అమ్మగారు వచ్చినప్పుడు నేను సేమ్ ఇదే మాట చెప్పాను, ఇప్పుడు ఆవిడ కూడా అదే చెప్పాను. నువ్వు భగవద్గీతలో ఈ శ్లోకం చూడు, ఈ శ్లోకం చూసి ఈ శ్లోకానికి అర్థం తెలుసుకొని తర్వాత రా మాట్లాడు, వచ్చి చెప్పు. ఎందుకంటే గుర్తింప చెయ్యాలి, నేను గుర్తింప చేసేటట్లు చెయ్యాలనా, లేకుంటే కేవలం అట్లాగే ఇచ్చిపెట్టాలన్నా మనసుల్ని? గుర్తింప చెయ్యాలి. ఎప్పుడు కూడా ఘర్షణ ఉంటుంది. ఘర్షణ అనేటువంటిది ఎక్కడ జరుగుతూ ఉంటుందో అక్కడే నీకు మార్పు అనేది వస్తుంది. ఘర్షణ అనేది లేకపోతే అక్కడ మార్పు రాదు. ఏమంటే భయం ఉంటే మార్పు వస్తుందా, భయం లేకపోతే మార్పు వస్తుందా అంటే
భయము కూడా ఉండాలి. ఎట్లాంటి భయం ఉండాలి అనేటువంటిది కూడా మళ్ళీ ఉంది అక్కడ. అరే తెలుసుకోవాలనే భయం ఉండాలా, నేనేదో తప్పు చేస్తున్నానే అనేటట్లుగా, అంటే నేను గ్రహించకపోతే ఏమన్నా అంటారనే భయం ఉండాలా. చూడండి, అర్థం చేసుకోండి. కాబట్టి విషయం ఏమిటంటే, ఇప్పుడు ఆమెకు కూడా నేను చెప్పాలనే భావన నాకుంది, చిన్న చిన్నగా వాళ్ళు గ్రహింపచేయాలనే భావన ఉంటుంది. ఇప్పుడు నేను రామానుజాచార్య స్వాముల వారి గురించి, ఇప్పుడు చిన్నజీయర్ స్వాముల వారి గురించి ఎందుకు చెప్పాను నేను ఇక్కడ అంటే, దీనిని చిన్నజీయర్ స్వాముల వారిని విమర్శించడం మన ఉద్దేశము అది కాదు. కానీ ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. అట్లాని వాళ్ళని తక్కువ చేయడం కూడా కాదు. మామూలు గృహస్థుల కంటే వారు గొప్పవారు. ఎందుకంటే 18వ అధ్యాయంలో సన్యాసం గురించి భగవంతుడు చెప్పాడు. 18వ అధ్యాయంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అనే శ్లోకం ఉంది. దాని తర్వాత తమేవ శరణం, దానికి ముందే వస్తుంది, తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఈ 2 శ్లోకాలనే పట్టుకొని చిన్నజీయర్ స్వాముల వారే డైరెక్ట్గా చెప్పారు. వారి యొక్క వీడియోస్ చూస్తే తెలుస్తుంది. ఏమని చెప్పారంటే, శంకరాచార్య స్వాముల వారు శంకర భాష్యంలో ఆ శ్లోకానికి వివరణ వాళ్ళు చాలా ఇచ్చారు, చాలా గొప్పగా కూడా ఇచ్చారు అని కూడా చెప్పాడు. వాళ్ళకి తెలియకేం కాదు. అంటే శంకరాచార్య స్వాముల వారు చెప్పినటువంటిది తెలిసినా మా సిద్ధాంతం గొప్ప అనాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దానిని తెలిసినా వారుగా పెట్టాలి. చిన్నజీయర్ స్వాముల వారి యొక్క గీతాజ్యోతి అనే ఒక ప్రోగ్రాం ఉంది. గీతాజ్యోతి ప్రోగ్రాంలో శ్లోకాలను మీరు వెరిఫై చేసుకుంటే దాంట్లో ఈ సన్నివేశం దొరుకుతుంది. వారు చెప్పినటువంటిది ఇదే సన్నివేశం దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఏమిటి, శంకరాచార్య స్వాముల వారు చెప్పినటువంటి దానిని అంగీకరిస్తూనే దానిని వారగా పెట్టి నా సిద్ధాంతం ప్రకారం ఇలా ఉండాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనకు ఏది సత్యము ఏది సత్యం కాదు అనేటువంటిది తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మెలుకువ ప్రాతస్మరామి అని అన్నప్పుడు ఏమిటి? మెలుకువ రావడం అని అంటే దేంట్లో నుంచి మెలుకువ రావడం? అజ్ఞానంలో నుండి జ్ఞానములోనికి రావడం. అజ్ఞానంలో నుండి జ్ఞానంలోకి రావడం అని అంటే, ఇప్పుడు నేనేదో చెప్తూ ఉన్నాము, నేను ఇదే మార్గంలో చెప్పాలి అంటే ఎట్లా కుదురుతుంది? ఇది చెప్పాలి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే దేవస్థానాలకు పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. దేవస్థానాలకు పోయి వస్తూ ఉన్నప్పుడు ఏమంటే ఆ దేవస్థానానికి పోవద్దని చెప్పట్లేదు, ఆ దేవస్థానంలో ఉండేటువంటిది కూడా ఈశ్వరుడే, ఈ దేవస్థానంలో ఉండేది కూడా ఈశ్వరుడే, సర్వులు రూపంగా ఉన్నది ఈశ్వరుడే అని కదా గుర్తించాలా? అది గుర్తింప చేయాలని చెప్పాలనా? లేకపోతే శివాలయములో శివుడున్నాడు, విష్ణువాలయములో విష్ణువు ఉన్నాడు, ఆ విష్ణువు వేరే ఈ శివుడు వేరే అని చెప్పాలనా? చూసుకోండి. కాబట్టి చెప్పాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మీకు తెలిసినటువంటివి ఎట్లా ఉంటాయంటే శివుడు విష్ణువు, శివుడు వేరే విష్ణు వేరే. దాని గురించే చిన్నజీయర్ స్వాముల వారిని కూడా ఒక ప్రశ్న అడిగినారు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయోర్ విష్ణు విష్ణోస్య హృదయం శివ
అని ఒక శ్లోకం ఉంది స్వామి, దానిపైన మీ అభిప్రాయం ఏమని అన్నారు. అవి మాకు లేదన్నాడు. ఆ శ్లోకం మాకు అవసరం లేదు, మాకు లేదు అన్నాడు. మరి శివుడు విష్ణువు ఒకటని అంటున్నారు కదా వేరే వాళ్ళు అంటే నవ్వి, అయ్యా శివుడు విష్ణువు ఒకటా కాదా అనేది వాళ్ళ భార్యలు నిర్ణయించుకుంటారు, నీకెందుకు అన్నాడు. మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏమిటి, దేని గురించి? ఇప్పుడు శివుడు విష్ణువు ఒకటే అని అంటే ఏ దృష్టితో ఒకటని మాట్లాడుతున్నారు? మీరు ఆలోచించండి. ఆలోచించి సమాధానం ఏమైనా చెప్పగలరేమో చూడండి. నేను ప్రశ్న అడగకూడదు, అది నా నియమము. కానీ ఆలోచించుట కొరకు, ఆలోచింప చేయుట కొరకు నేను ఒక ప్రశ్న అడగాల్సి వచ్చింది. అది మీరు సమాధానం ఏం చెప్తారు కానీ నేనే చెప్పేస్తా. ఆత్మభావనతో మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మిమ్మల్ని ప్రశ్నలు అడిగితే మీరు ఏదో ఒకటి సమాధానం చెప్తారు. తత్వవిధానంద స్వామి వారు కూడా ఇట్లాగే ప్రశ్న అడిగి మళ్ళీ ఏం చెప్తారంటే వెంటనే మళ్ళీ సమాధానం స్వామీజీని చెప్పేస్తారు. ఎందుకంటే నాకు అనిపించింది అప్పుడు వాళ్ళు చెప్పే సమాధానాలు, మీరు సమాధానాలు వేరుగా చెప్తారు, అందుకని నేనే చెప్పేసినానని అంటారు స్వామి. ఎందుకంటే వాళ్ళు వేరే సమాధానాలు చెప్పినప్పుడు మళ్ళీ స్వామీజీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. అందుకని స్వామీజీ ఏం చేస్తారంటే అట్లా చెప్పేస్తారు. నేను కూడా ఇప్పుడు స్వామీజీని ఫాలో అయ్యి, కాబట్టి ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళని ఎట్లా చేయాలి, వాళ్ళని ఆలోచింప చెయ్యాలనేది నా ఉద్దేశం. మా సద్గురు మలయాళ స్వాముల వారి యొక్క సిద్ధాంతం అది. కాబట్టి శివుడిని విష్ణువుని వేరువేరుగా చూస్తున్నామంటే శరీరాలతో చూసినట్లు కదా అక్కడ. కానీ ఇక్కడ మనం దేని గురించి చెప్పుకుంటున్నాం? ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పుకుంటున్నాం. మీ అందరిలో ఉన్నటువంటిది ఆత్మస్వరూపం ఒకటే, సమత్వం అని చెప్పేటప్పుడు ఆత్మస్వరూపం కదా సమత్వం అవుతుంది. నిన్ను కూడా చెప్పుకున్నాం కదా, శరీరాలు ఎట్లా సమానమవుతాయి? శరీరాలు ఎట్లా సమానమవుతాయి? మనసులు ఎట్లా సమానమవుతాయి? భావాలు ఎట్లా సమానమవుతాయి? ఏమీ కాదు. శరీరము తయారు చేసిన మెటీరియల్ సమానం. శరీరాన్ని తయారు చేసిన మెటీరియల్, పంచమహాభూతాలు అవి సమానం. ఆ పంచమహాభూతాలు సమానం అని చెప్పి నేను చెప్పాలి. అది నేను చెప్పాలనంటే అప్పుడేం చేయాలి? వాటిని వేరే 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 వాళ్ళు ఎవరెవరు ఏమేమి చెప్పినారనేటువంటిది నేను ముందర పెట్టి, వాళ్ళందరినీ ముందర కొద్దిగా కూర్చొని పెట్టి, వీళ్ళు ఎట్లా చెప్తున్నారు, వీళ్ళు ఎట్లా చెప్తున్నారు అంటే మీ భావాలన్నీ కూడా అలా ఉంటాయి. మీ భావాలనంటే మీ భావాలనే కాదు, ముందుగా మామూలుగా మనుషులలో ఒకనొకనికి ఒక్కొక్క భావం ఉంటుంది. ఆ ఒక్కొక్క భావం ఉండేటువంటిది ఇక్కడ సిద్ధాంతాల్లో ఆల్రెడీ ఉంటాయి. ఈ సిద్ధాంతాల్లో ఉండేటువంటివి చెప్తే మీ భావాలన్నీ కూడా దాంట్లో వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ భావాలను చెప్పి ఇవన్నీ ఇట్లా కాదు అని మనం చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే సోమవారం రోజు ఒక దేవుణ్ణి పూజించాలి, మంగళవారం ఒక దేవుని పూజించాలి, బుధవారం ఒక దేవుని పూజించాలి, శుక్రవారం ఒక దేవుని పూజించాలి, శనివారం ఒక దేవుని పూజించాలి, ఆదివారం ఒక రూపాన్ని పూజించాలని చెప్పినారా లేదా చూసుకోండి కావాలంటే. మీరు చిన్నజీయర్ స్వామి వారి యొక్క సాంప్రదాయాన్ని ఎత్తుకొని బుక్కులు ఎత్తుకొని చూసుకోండి కావాలంటే. మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక దేవుని పూజించు అని చెప్పిండారు. నేనేం చేయాలి? నేను ఆయా దేవుని పూజించుకోమని చెప్పేదానికే నేను ఉండేది. అప్పుడు ఆత్మస్వరూపం నీకు ఎట్లా కుదురుతుంది? నేను ఇప్పుడు నీకు కాదు, నేను చెప్పి అయ్యా రూపాలు ప్రధానం కాదయ్యా, ఆత్మస్వరూపం ప్రధానము, ఆత్మస్వరూపాన్ని చూడాలి నువ్వు అని కదా నేను చెప్పాలి. అది మీరు గుర్తించేటట్లు చేయాలిగా. నేను అలా గుర్తించండి. నువ్వు ఏ దేవస్థానానికన్నా వెళ్ళు, అంత ఈశ్వరుడు అని చూడాలి, అంత ఈశ్వరుడని చూడాలి. అప్పుడేమవుతుంది? నేను వేరే వాళ్ళను కించపరిచినట్లయినది, ఒక భావంతో చూస్తే కించపరిచినట్లయినది. కానీ కించపరిచినానా? వాళ్ళని కించపరచుట ఉద్దేశ్యము కాదు. ఇదే పరిస్థితి. శివుడు వేరే, ఈశ్వరుడు వేరే, అక్కడ పోతే అది వస్తుంది, ఇక్కడ పోతే ఇది వస్తుంది అని అనుకున్నాడు. కానీ ఇప్పుడు వివేక జ్ఞానంతో అన్ని సమానం. అక్కడి నుంచి నేనేం చేయాలి? మళ్ళీ నేను ఎవరిని పట్టుకోండి. ఇక్కడ ఏమిటిది? ఏమనుకుంటున్నారు? ఇది 4 పేజీలు ఉండదని మీరు అనుకుంటున్నారు. 4 పేజీలు కాదు ఇది. శంకరాచార్య స్వాముల వారు, శంకరుల వారి యొక్క పాదముల దగ్గర ఉండి శంకరుల వారితో కలిసి మనం మాట్లాడుతున్నామనంటే
ఆ శంకరుల వారి యొక్క భావాన్ని తీసుకోవాలి, కానీ వేరే భావాన్ని తీసుకుంటే ఎట్లాగా? ఆ, ఇప్పుడు ఇంకా చూడండి, ఇంకా ఇంకా చెప్తాను, ఇంకా చెప్తాను. ఇక్కడ ఏంటంటే జాగర్తికోవా, మేల్కొంటున్నాడు. ఎవడయా మేల్కొన్నాడు? నిద్రలో నుంచి మేలుకో ఉన్నాడు అంటే రాత్రి అంతా గుర్రు పెట్టి నిద్రపోయి పొద్దున్న లేచినాడు మేలుకున్నాడు అని అర్థము. అది మేలుకుంటే దాన్ని చెప్పడానికి శంకరాచార్య స్వామి దగ్గరికి పోవాలనా? ఇప్పుడు మీరే చెప్తున్నారుగా. అంటే ఈ భావంలో నుంచి ఇంకొక భావన వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు నేనేం చేయాలి? అజ్ఞానం అనేటువంటిది ఏది ఉందో ఆ అజ్ఞానం అనేటువంటిది నేను కాదు, జ్ఞానస్వరూపము నేను అని గుర్తించాలి. అజ్ఞానస్వరూపము నేను కాదు, జ్ఞానస్వరూపము నేను అని గుర్తించాలి. అలా గుర్తించాలంటే సత్ అసత్, సత్ అంటే ఏమి, అసత్ అంటే ఏంటి అని తెలియాలి. అర్థమవుతుందా? సత్ అసత్ అంటే ఏమో తెలిస్తే ఆ సదసద్ వివేకము ఎవడికి కలుగుతుందో వాడిప్పుడు అక్కడి నుంచి మేలుకొనుట. ప్రాతస్మరామి, ప్రాతః అంటే ప్రాతకాలము, వీడికి సూర్యోదయము ప్రారంభమగుచున్నది. వీడికి సూర్యోదయం ప్రారంభం. ఆ సూర్యుడే అంటే ఆ సూర్యుడు లోకంలో ఉండేటువంటి సూర్యుడు, స్థూలమైన సూర్యుడు. ఆ సూర్యుని కంటే గొప్ప సూర్యుడు ఈ సూర్యుడు, ఆత్మజ్యోతి. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. కాబట్టి జ్యోతి అంటే ఏంటి అది తెలుసుకోవాలి. జ్యోతి బ్రాహ్మణం అని బృహదారణ్యకోపనిషత్తులో ఒక బ్రాహ్మణం ఉన్నది. జ్యోతి బ్రాహ్మణం అని ఒక బ్రాహ్మణం ఉన్నది. దానిపైన మళ్ళా బ్రహ్మసూత్రాలలో కూడా ఒక వ్యాఖ్యానం ఉన్నదట. నేను బ్రహ్మసూత్రాలకి ఇంకా వెళ్ళలేదు. వెళ్ళనప్పుడు దాని గురించి చెప్పడానికి నాకు బుద్ధి సామర్థ్యం లేదు. నేను వాటన్నింటినీ కూడా తెలుసుకోవలసి ఉంది. తెలుసుకున్న తర్వాతనే నేను కరెక్ట్గా దాన్ని చెప్పాల్సి వస్తుంది. ఎవరు చెప్పినటువంటి దాన్ని నేను చెప్పలేను. కాబట్టి జ్యోతి బ్రాహ్మణం అనేటువంటిది వస్తుంది. అప్పుడు సూర్యుడు జ్యోత అంటే సూర్యుడు జ్యోతి, ఈ లోకానికంతా వెలుగు సూర్యుడు. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్యత యది భాసదృశి భాసస్తస్య మహాత్మనః 11వ అధ్యాయంలో వస్తుంది. కాబట్టి ఎవరు అంటే ఆత్మస్వరూపాన్ని గురించి దివి సూర్య సహస్రస్య, కొన్ని వేల సూర్యులు పెడితే ఎంత వెలుగు వస్తుందో, ఎంత తేజస్సు ఉంటుందో అంత తేజస్సు అనేటువంటిది ఆత్మస్వరూపం. కాబట్టి జ్యోతి ఎవరు? ఆ సూర్యుడా ఈ సూర్యుడా అది గ్రహించాల్సి వస్తుంది. అవును. కాబట్టి దాన్ని తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకునేటట్లుగా నేను చేయాలి. ఆ డ్యూటీ నాకు పెట్టినారు, ఈశ్వరుడు నాకు ఆ డ్యూటీని పెట్టినారు. ఆ డ్యూటీ పెట్టినప్పుడు అట్లాగే నేను చెప్పాల్సి వస్తుంది. మీరు ఎవరిని ఏ సిద్ధాంతాన్ని నేను ఇక్కడ కించపరుచుట కాదు, ఎవరిని కించపరచుట కాదు. మీరు గుర్తించకపోయినప్పుడు మిమ్మల్ని కూడా కించపరచుట కాదు. కాబట్టి మీరు గుర్తించండి. గుర్తించి మీరు తెలుసుకుంటే మీరు ఉత్థానం అంటారు. ఉత్థానం అంటే మేలుకొనుట. మీరు మేలుకోవాలని అనుకుంటే అది మీ చేతుల్లో ఉంది, లేదు నిద్రపోతామనుకుంటే మీ చేతుల్లో ఉంది. అర్థమవుతుందా? కాబట్టి దీన్ని సదసద్వివేకి రేపు చెప్పుకుందాం, రేపు చూస్తాం. ఓ
असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सद् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये जय सीताराम हरिः ॐ तत्सत् ॐ हरिः ॐ हरि ओम स्वामी। ॐ